ఎన్డీఏ కూటమి గెలుపుతోనే మార్కాపురం జిల్లా సాధ్యమని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కందుల నారాయణ రెడ్డి అన్నారు. మండలంలోని పలు గ్రామాలలో ఆయన ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ప్రజలు పెద్ద ఎత్తున ఆయనకు మద్దతు తెలిపారు. వచ్చే ఎన్నికల్లో ప్రజల విజ్ఞతతో ఆలోచించి ఓటు వేయాలని ఆయన కోరారు. వైసీపీకి ఓటు వేస్తే అరాచకానికి మద్దతు పలికినట్టే అన్నారు. కూటమి ప్రభుత్వం గెలిస్తే వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేసి ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తామని హామీ ఇచ్చారు. 10,000 20,000 వస్తుంది. సంవత్సరం పాటు కష్టపడి పని చేసుకుంటే అటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి మనము మన ప్రాంతంలో మార్కాపురం జిల్లా చేస్తే బాగుంటుందని చెప్పి మేమందరం ఎంతో ఊళ్ళోని ఆ వైఎస్ఆర్ చెప్పిన నినాదాన్ని మేము తీసుకొని జిల్లా చేయాలని మేము ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొని వస్తే మమ్మల్ని అరెస్టులు చేయించారు. ఎంత దుర్మార్గమో చూడండి. అప్పుడు నేను ఊరూరా పాదయాత్ర చేసి ప్రతి ఒక్క ఊర్లో అందరికీ తెలియజేసి జిల్లా ఆవశ్యకతని వెలుగొండ ప్రాజెక్టు గురించి ఊరూరా చెప్పుకుంటూ వచ్చి మన పెద్ద ఆయన చంద్రబాబు నాయుడు గారిని మార్కాపురం పిలిపించి ఆయన పుట్టినరోజు నాడున మీ అందరి సహకారంతో ఎంతో ఘనంగా జరిపి ఆ పుట్టినరోజు నాడున ఆయనతో ఒక మాట తీసుకున్నా, మార్కాపురం జిల్లా చేస్తా, వెలుగొండ ప్రాజెక్టు 2 సంవత్సరాల్లో మీ పొలాల్లోకి వచ్చినట్టు చేస్తానని చెప్పి